అందరికీ నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు. ఇక్కడ సాగర్ నగర్ లక్ష్మీదేవి గుడికి వచ్చామండి. అమ్మ చూసారా ఎంత బాగున్నారో. అసలు గేట్ దగ్గర నుంచే అమ్మ చాలా బాగా కనపడతారు, మనకి దర్శనమిస్తారు. అంత అందంగా అలంకరించారండి. అసలు ఇవాళ అయితే నాకు చాలా అసలు ఈ అమ్మ గుడికి నేను 3 సార్లు వచ్చానండి. 3 సార్లు కూడా నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత అత్యద్భుతంగా ఉంటుంది గుడి. అమ్మవారిని చూడంగానే అసలు ఒక తెలియని ఆనందం అనమాట. మనకు తెలియకుంటేనే అమ్మతో మనం మన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుంటామన్నమాట. నిజమండి. నేను ఈ అమ్మ దగ్గర అనుభూతి చెందాను. చూడండి ఎంత బాగా కట్టారంటే గుడి. అసలు నాకైతే చాలా నచ్చింది. నాకు సరిగ్గా నేను వీలుగా తీయలేకపోయానండి. ఎవరైనా మనుషులు ఉంటే సరిగ్గా వీడియో తీయలేకపోతున్నానండి. ఈ కొంచెం అదే నేను కొంచెం ఆ ఫియర్ తగ్గించుకోవాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారా అనే ఆ ఫియర్తోనే నేను వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. చూడండి ఎంత బాగా కట్టారో గుడి. అసలు ఏదైనా అమ్మ అసలు బాగా చేయించుకుంటారు. ఓపిక ఏమీ లేకపోయినా, పెట్టే శక్తి లేకపోయినా ఆ తల్లి ఎలా రప్పించేస్తుందో మరి రప్పించేస్తారు. మనకి ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ లక్ష్మీదేవి అమ్మవారు కనపడతారండి. అమ్మవారు కనపడిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత దుర్గాదేవి కనపడతారు. దుర్గాదేవి కనపడిన తర్వాత అలాగ మనం ప్రదర్శన రూపంలో మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చాం కదండి. చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు తరుణంలో సరస్వతీదేవి దర్శనమిస్తారు. సరస్వతీదేవి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అమ్మ దగ్గరికే వస్తాం. చూసారా, లక్ష్మీదేవి అమ్మగారి దగ్గరికే వస్తాం. నేను ఇందాక దర్శనం చేసేసుకున్నానండి. అప్పుడు జనం ఎక్కువ ఉండడం వల్ల నేను సరిగా వీడియో తీయలేకపోయాను. అయితే అక్కడ ప్రసాదం పెట్టి మళ్ళీ ఒకసారి చిన్న వీడియో తీసుకుందామని చెప్పి నేను మళ్ళీ వెళ్తే చూసారా, అయినా కూడా నాకు ఆ ఫియర్ తగ్గలేదు. జనం చూసి బయటకు వస్తానన్నమాట. ఏమనుకుంటారో ఏంటో. అసలు అదొక వింతగా చూస్తారు కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు కానీ మనల్ని చూస్తారు. అదేంటో నాకు అక్కడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫోటోలు వీడియోలు అందరూ తీసుకుంటారు కానీ పక్క వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం అలా చూస్తారు. ఆ చూసే చూపు మనం ఏంటో అని చెప్పేసి ఎందుకులే అని చెప్పి కొంచెం నర్వస్గా ఫీల్ అయిపోతాం అన్నమాట. చూడండి ఇక్కడ తామర పువ్వులు నాకు చాలా చాలా నచ్చేసిందండి. తామర పువ్వులు నేను వేద్దామని ట్రై చేశాను అనమాట. నిజం చెప్పాలంటే వాటర్లో వేసి మొలకొచ్చిన విత్తనాల్లో కూడా నేను సరిగా కేర్ చేయలేకపోయాను. ఈసారి ట్రై చేయాలండి ఖచ్చితంగా. నాకు ఇష్టమైన పువ్వుల్లో ఈ కవల పువ్వు ఒకటి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మవారి పువ్వు అసలు అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు కదా తామర పువ్వు. చూడండి ఇక్కడ ఫస్ట్ మన లక్ష్మీదేవి అమ్మవారు మోగదారమ్మగా ఫస్ట్ వెలిసారంట అక్కడ. చూసారా, నాకు ఈ ప్లేస్కి రాగానే గూస్ బంప్స్ వస్తాయండి. మీరు చెప్తే నమ్మరు. ఫస్ట్ వీడియో ఇలా తీద్దామని ఆపేశాను. అప్పుడు నిజం చెప్పాలంటే ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో నేను ఆటో దిగి లోపలికి వెళ్తున్న తరుణం కొంతసేపు ఆన్ అయ్యి ఉందండి వీడియో. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి చేసరికి కెమెరా సడన్గా అయిపోయిందండి. ఎంత ఆన్ చేసినా ఆగదు. మీకు చెప్పితే మీకు ఇది అబద్ధం, నాకు నిజం. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, నిజంగా జరిగింది. నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఏదైనా మన భర్తతో చేయాలి, ఇలాగా ఏదో చేసామంటే చేయకూడదు. అసలు నాకు తెలిసి ఈ విషయం, ఏదైనా ఇంట్రెస్ట్తో చేయాలి కానీ మనం ఏదో చేసామన్నట్టు చేయకూడదు అని. అందుకే నాకు ఏది రాకపోయినా నేను అది చేయనండి. నాకు వస్తేనే నేను దాని మీద ఇంట్రెస్ట్ పెడతాను. ఓకే ఇది నాకు నచ్చింది అంటేనే చేస్తానండి. అయితే మళ్ళీ రెండోసారి నేను దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ రెండోసారి వీడియో తీస్తే అప్పుడు వచ్చిన వీడియో అండి ఇది. లేదంటే ఫస్ట్ కొంచెం జనం తక్కువ ఉన్నారు, బాగానే వచ్చింది, మంచిగా కనబడ్డారు అమ్మవారు కూడా. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మనకి మంచి వ్యూతో బీచ్ కనపడుతుందండి. సాగర్ నగర్ బీచ్ చూసారా ఎంత అందంగా ఉంటారో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే నెలకు 2-3 సార్లు వెళ్ళి ఇలాగా కొంచెం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. కానీ మనకున్న ఈ టైంలో
ఈ బిజీ షెడ్యూల్లో మనకు అవ్వదు కదా రోజు తిరగాలంటే. అందులో నెలకు 4, 3 సార్లు అంటే అసలే అవ్వదు. ఏదో అప్పుడప్పుడు ఇలాగా అప్పుడప్పుడు అంటే చాలా తక్కువేనండి మేము వెళ్ళేది. ఆ వెళ్ళినప్పుడే ఇలా తీసుకున్నాననమాట. మనం వచ్చేస్తున్నప్పుడు విశాఖ వాల్యూ స్కూల్ వస్తది. మీకు అడ్రస్ తెలియడం కోసం నేను కొంచెం చిన్న వీడియో క్లిప్ అడ్రస్ పెట్టాను. చూడండి, విశాఖ వాల్యూ స్కూల్ నుంచి వెళ్తే వస్తదనమాట. సరేనా? ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గుడికి వెళ్ళండి. మంచి అనుభూతిని చెందుతారనమాట. రివర్స్ వచ్చేటప్పుడు నేను ఆపాకులు తెచ్చుకున్నాను ఇంటికి పెట్టడానికని. సర్వే జన సుఖనో భవంతండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి.